శాతవాహనుల యొక్క నాణేలు కాయిన్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఎటువంటి నాణేలు తీసుకొచ్చారు, బంగారు నాణేలు కావచ్చు, పోటీన్ అని చెప్పేసి లెడ్ కాయిన్స్ అనమాట. లెడ్ నాణేలు ఎక్కువ తీసుకొచ్చింది ఎవరంటే శాతవాహనులే. వెండి నాణేలు కూడా తీసుకొచ్చారు, సిల్వర్ కాయిన్స్. వీటితో పాటుగా రోమన్ల కాలంలో అంటే శాతవాహనులకి సమకాలీకులుగా రోమన్లు ఉన్నారు కదా, రోమన్ల కాలంలో కూడా వీళ్ళు నాణేలు ఉన్నాయి రోమన్ల కాలంలో. ఎందుకంటే రోమన్స్తో వీళ్ళు వ్యాపారం చేశారు. సో రోమన్స్ అనమాట. సో రోమన్స్తో వీళ్ళు వ్యాపారం అనేది చేయడం జరిగింది. సో వ్యాపారం చేశారు, ట్రేడ్ అనేది. అందువల్ల రోమన్ల యొక్క కాయిన్లు కూడా దొరికాయి అనమాట. శాతవాహన సామ్రాజ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా దొరికాయి. ఇక్కడ అయితే మన తెలుగు ప్రాంతాల్లో శాతవాహన్ అనేవాళ్ళు తెలుగు మాడే ప్రాంతాల మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం. ఇందులో ఈ శాతవాహనుల యొక్క నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికాయి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దొరికాయి ప్రధానంగా మనం చూద్దాం. సో మహారాష్ట్ర వరకు చూస్తే ఫస్ట్ శాతవాహన కాయిన్స్ ఫౌండింగ్. సో వీళ్ళ యొక్క నాణ్యాలు అనమాట. శాతవాహనుల యొక్క నాణ్యాలు కనుగొన్న ప్రదేశాలు సో ఏ ప్రదేశాల్లో వీళ్ళ యొక్క నాణ్యాలు దొరికాయంటే శాలిహుండం శ్రీకాకుళంలో ఉంటుంది, అత్తిరాల కడపలో ఉంటుంది, వినుకొండ గుంటూరు జిల్లాలో ఉంటుంది, కొండాపూర్ వచ్చి మెదక్లో ఉంటుంది, నాగార్జునకొండ గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇవి ప్రధానమైన ప్రాంతాలు. శాతవాహనులకు సంబంధించినటువంటి నాణ్యాలు దొరికినటువంటి ప్రధానమైన ప్రాంతాలు ఇవన్నమాట. సో కాబట్టి ఏ ప్రాంతాలు మొట్టమొదటి వచ్చే సెకండ్ శాలిహుండం. సో శాలిహుండం ఎక్కడుందంటే శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ అత్తిరాల. సో అత్తిరాల ఎక్కడుంది? కడప జిల్లాలో ఉంటుంది. కడప జిల్లాలో ఉన్నటువంటి అత్తిరాల. నెక్స్ట్ వినుకొండ ఎక్కడ ఉంటుంది? గుంటూరు జిల్లాలో. అంటే మనం ఉమ్మడి జిల్లా చెప్పుకుంటున్నాం. సో ఉమ్మడి జిల్లా అటువంటి గుంటూరు జిల్లాలో వినుకొండ ఉంటుంది. నెక్స్ట్ కొండాపూర్ అనమాట. కొండాపూర్ ఎక్కడ ఉంది? కొండాపూర్ వచ్చేసి మెదక్ జిల్లాలో ఉంటుంది. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చివరిగా నాగార్జునకొండ మనకి ఎక్కడ ఉంటుంది? శ్రీపర్వతం అనేవాళ్ళు అప్పట్లో. నాగార్జునకొండ అనేది గుంటూరు జిల్లాలో ఉంటుంది. సో గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతాలు అన్నమాట ప్రధానంగా శాతవాహనుల యొక్క నాణ్యాలు దొరికిన ప్రాంతాలు ఇవి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళ యొక్క నాణ్యాలు దొరికాయి. అయితే శాతవాహనుల యొక్క నాణ్యాలు అనేవి ఒక్కొక్క రాజు ఒక్కోలా వేయించాడు. ఆ నాణ్యాల మీద ముద్రించారు కదా. కొందరు వచ్చేసి బుల్ సింబల్, ఎద్దు ఉన్నటువంటి సింబల్స్ తీసుకొచ్చారు. కొంతమంది దేవుల బొమ్మలు వేయించారు. కొంతమంది పడవ ఓడ గుర్తుగల బొమ్మలు వేయించారు. తెరచాప ఉన్నటువంటి బొమ్మలు ఉన్నట్టు గుర్తు వేయించారు. ఇంకొంతమంది ఇంకో సింబల్స్ అనమాట, ఉజ్జయిని తోరణం కావచ్చు, ఇలాంటివి వేయించారు. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఎటువంటి సింబల్స్ అనమాట, చిహ్నాలు. వీళ్ళ నాణ్యాల మీద ఎటువంటి చిహ్నాలు ఉన్నాయి? ప్రధానంగా ఉన్న చిహ్నాలు ఏంటంటే బుల్, ఎలిఫెంటు, హార్సు, బోటు, లైను, స్వస్తిక్కు, ఉజ్జయిని తోరణము అంటే త్రిరత్నం అనమాట. సో కాబట్టి ఏ ఉన్నాయి? ఒకటి యుద్ధ అనమాట వీళ్ళ చిహ్నాలు. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి నాణ్యాల మీద ఉన్న చిహ్నాలు గుర్తులు ఏంటంటే ఎద్దు, ఇంకోటి ఏనుగు, ఎలిఫెంట్ అంటే ఏనుగు. సో ఏనుగు, హార్స్ అంటే గుర్రం, బోట్ అనమాట ఓడ. సో ఓడ గుర్తుగల నాణ్యాలు. నెక్స్ట్ సింహం. సో సింహం, స్వస్తిక్ తెలుసు కదా మనకి. హిందూయిజము, మన జైన మతంలో చాలా సాక్రెడ్ అన్నమాట, పవిత్రమైన గుర్తు. నెక్స్ట్ ఉజ్జయిని తోరణం. సో ఉజ్జయిని తోరణం త్రిరత్నాలు అంటే 3 రత్నాలు ఉంటాయి కదా. సో 3 రత్నాలు కలిపినటువంటి చిహ్నం అనమాట. ఇటువంటి చిహ్నాలు ఉన్నాయి శాతవాహనుల యొక్క నాణ్యాల్లో. ఇటువంటి గుర్తులు ఉన్నాయన్నమాట. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఓడ గుర్తు, మనకు ఓడ గుర్తు కలిగినటువంటి చిహ్నాలు ఎవరు ముద్రించారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ గుర్తు గల నాణ్యాలు తీసుకొచ్చాడు. ఉజ్జయిని తోరణం గల నాణ్యాలు ఎవరు తీసుకొచ్చారు? మొదటి శాతకర్ణి, అలానే గౌతమపుత్ర శాతకర్ణి. వీళ్ళిద్దరు కూడా ఉజ్జయిని తోరణటువంటి చిహ్నాలు తీసుకొచ్చారు, ముద్రించారు ఆ రోజుల్లో. ఇలా ఈ గుర్తులతో ఉన్నటువంటి నాణ్యాలు దొరికాయి ఈ ప్రాంతాల్లో. ఆ గుర్తులతో ఉన్నాయి కాబట్టి అవి శాతవాహనుల కాలం నాటికి సంబంధించినవని చెప్పడం జరిగింది చరిత్రలో. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి లాంగ్వేజ్. ఇప్పటివరకు మనం చిహ్నాలు మాత్రమే చూసాం. లాంగ్వేజ్ అనమాట, భాషలు. ఎటువంటి భాషలు వీళ్ళు గుర్తించారు, నాణ్యాల మీద గుర్తించారంటే ద్విభాష అనమాట. ద్విభాష అంటే ద్వి అంటే సో మనకి 2 అని. సో ద్విభాష అంటే 2 భాషలు. ఒకటి వచ్చేసి ఏంటంట ప్రాకృతం. సో ప్రాకృతం ఒకటి, ఇంకోటి దేశీయ భాష.
దేశీయ భాష అంటే ఏంటి? లోకల్ లాంగ్వేజ్ అనమాట. ఎక్కువగా మనకి పైశాచికం ఉండేది ఆ రోజుల్లో, పైశాచికం. సో పైశాచిక భాషలో ఉండేది. మన గాథా సప్తశతి ఆలూరు రాశాడు. అందులో మొట్టమొదటి ఆ తెలుగు వర్డ్ అని కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేశారు గాథా సప్తశతిలో. అలానే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథలో ఈ యొక్క పైశాచిక భాషలో రాశాడు. పైశాచిక భాష అనేది ఈ ప్రాకృతంలో నుంచి వచ్చినటువంటి ఒక దేశీయ భాష అనమాట. ఈ పైశాచిక భాష నుంచే తెలుగు పుట్టింది. తెలుగు యొక్క మాతృక అని చెప్పేసి పైశాచిక భాషని పిలుస్తారు. సో గుణాఢ్యుడు దేంట్లో రాశాడంటే బృహత్ కథని పైశాచిక భాషలో రాశాడు. ఇలా వీళ్ళు నాణ్యాలు, శాతవాహనులు రెండు విధాలుగా 2 భాషల్లో నాణ్యాలు ముద్రించేవాళ్ళు. ఒకటి ప్రాకృతము, ఇంకోటి పైశాచికము. ఇలా దేశీయ భాషలో వీళ్ళు ముద్రించడం జరిగింది. తర్వాత మనం చూస్తే ఎపిగ్రఫీ అనమాట. సో ఎపిగ్రఫీ అంటే ఏంటి? ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయన శాస్త్రం. శాసనాల అధ్యయనం చేస్తాం కదా, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు దేన్ని? ఎపిగ్రఫీని. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తారు ఎపిగ్రఫీ అని. న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్ అనమాట. న్యూమిస్మాటిక్స్ మనం ఆల్రెడీ చూసాం, దీనికంటే ప్రీవియస్ క్లాస్లో ముందు చూసాం కదా. న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్ అనమాట. నాణ్యాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. శాసనాలని అధ్యయనం చేసే శాస్త్రం. ఇప్పుడు శాతవాహనులకు సంబంధించి మనం చరిత్రలో శాతవాహనులు ఉన్నారని మనం చెప్పుకున్నాం. వాళ్ళకు సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. నాణ్యాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, ఆర్కిటెక్చర్ నిర్మాణాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందులో మనం నాణ్యాల గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎపిగ్రఫీ అనమాట. అంటే శాసన ఆధారాలు. వీళ్ళకి సంబంధించి ఎటువంటి శాసనాలు ఉన్నాయి, ఎటువంటి శాసన ఆధారాలు ఉన్నాయి, ఎవరికి సంబంధించి? శాతవాహనులకు సంబంధించి. శాతవాహనులకు సంబంధించి ఎటువంటి శాసనాలు ఉన్నాయంటే ప్రధానంగా ఒకటి ఎర్రగుడి అంటూ రాజుల మందగిరి. సో ఎర్రగుడిపాడు అంటాం, సింపుల్గా ఎర్రగుడి అంటాము. ఇంకొకటి రాజుల మందగిరి. సో రాజుల మందగిరి ఇవి ఎక్కడున్నాయి? ఈ రెండు కూడా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఇవి ఉన్నాయన్నమాట. అయితే ఈ శాసనాలు ఎవరు వేయించారు? ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనం అనేది ఎవరు వేయించారంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు ఈ యొక్క ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనాన్ని వేయించాడు. కాబట్టి ఎవరు వేయించారంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోక చక్రవర్తి. సో అశోకుడు వేయించాడు. ఏ భాషలో అంటే ప్రాకృతం. సో ప్రాకృతం భాషలో వేయించాడు. ప్రాకృతం భాషలో ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో వేయించాడు. ఇప్పటికి ఉన్నాయి అవి. మీరు వెళ్తే అక్కడ ఇప్పటికి కూడా ఎర్రగుడి, ఆ రాజుల మందగిరి సంబంధించిన శాసనాలు ఉన్నాయన్నమాట. టూరిస్ట్ స్పాట్లాగా చేశారు దాన్ని. మనకి మొత్తం భారతదేశ చరిత్రలోనే శాసనాల ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు అనమాట. మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు. ఓకేనా? ఇవి శాసనాలు. ఈ శాసనాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు వేయించాడు శాసనాలు. దానికి శాతవాహనులకు సంబంధం ఏంటంటే ఇందులో ఏం చెప్పారంటే ఫ్యూడేటరీస్ ఆఫ్ ది మౌరియన్స్. అంటే ఈ శాతవాహనులు అనేవాళ్ళు, ఈ శాసనాలు ఏముందంటే శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యుల సామంతులు. సో ఎవరంట? మౌర్యుల సామంతులుగా ఉన్నారని చెప్పేసి ఈ శాసనం చెప్తుంది. మౌర్యుల సామంతులుగా ఉన్నారని చెప్పేసి. అంటే ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ ఎవరి కింద? మౌర్యుల కింద. సో మనం ఒకసారి ఇండియా మ్యాప్ చూసుకుంటే మనకి ఇండియా మ్యాప్ ఎలా ఉంటుంది? ఈ ప్రాంతం, సో ఇదంతా కూడా ఇక్కడున్న ప్రాంతం అంతా కూడా ఎవరి పరిపాలనలో ఉంది? శాతవాహనులు ఎవరి ప్రాంతంలో? ఇదంతా కూడా ఏంటి? మౌర్య సామ్రాజ్యంలో ఈ ప్రాంతాన్ని శాతవాహనులు మౌర్య సామంతులుగా ఉన్నారు. అందుకే శాతవాహనులు ఏమంటారంటే ఆంధ్రభృత్యులను కూడా పిలుస్తారు. అంటే మౌర్యుల కింద వీళ్ళు సామంతులుగా ఉన్నారు. కాబట్టి ఏ శాస్త్రం చెప్తుంది? ఈ శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యుల యొక్క సామంతులని కర్నూలు జిల్లాలో అశోకుడు వేయించినటువంటి రాజుల మందగిరి, ఎర్రగుడి శాసనం చెప్తుంది. తర్వాత శాసనం వచ్చేసి నాణేఘాట్ అనమాట. సో నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. సో నానాఘాట్ శాసనం రెండవ ఆధారం వచ్చేసి నానాఘాట్ శాసనం. ఇది ఎర్రగుడి, రాజుల మందగిరి. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారంటే దేవి నాగానిక ఇన్ ప్రాకృతం.
సో దేవి నాగానిక అనే రాణి అనమాట. సో దేవి నాగానిక. సో దేవి నాగానిక ఈ శాసనాన్ని వేయించారు. ఈమె ఎవరంటే మొదటి శాతకర్ణి భార్య అనమాట. సో మొదటి శాతకర్ణి గౌతమపుత్ర శాతకర్ణి కంటే ముందుంటాడు. మొదటి శాతకర్ణి యొక్క సతీమణి ఎవరంటే దేవి నాగానిక. ఆమె ఆయనకి సంబంధించినటువంటి మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి విజయాలకి గుర్తుగా ఈ నాన్నగారి శాస్త్రాన్ని వేయించింది. ఈ నాన్నగారి శాస్త్రం కూడా ఏ భాషలో ఉందంటే ప్రాకృతం. ఇది కూడా ప్రాకృతంలోనే ఉంది. ఎందుకంటే శాతవాహనుల యొక్క రాజభాషే ప్రాకృతం, వాళ్ళ యొక్క రాజభాష ప్రాకృతం అనమాట. ఓకేనా? కాబట్టి ఇలా దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క విజయాలకు గుర్తుగా ఈ నాన్నగారి శాస్త్రాన్ని వేయించింది. అది కూడా ఇప్పటికి ఉందన్నమాట. సో కాబట్టి శాతవాహనులకు సంబంధించిన మరొక శాసనాధారంగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఇందులో ఈమెం చెప్పిందంటే శాతకర్ణి వన్ని మొదటి శాతకర్ణి ఏమని పిలిచిందంటే అప్రతిహత చక్ర అనే బిరుదుతో పిలిచిందనమాట. సో ఏమేంటివి? అప్రతిహత చక్ర. సో ఇంకో బిరుదు వచ్చేసి ఏంటంటే దక్షిణ పదపతి. సో దక్షిణ పదపతి అండ్ అప్రతిహత చక్ర అనేవి ఆయన యొక్క బిరుదులు అనమాట. ఎవరివి? మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు. సో మొదటి శాతకర్ణి యొక్క బిరుదులే అప్రతిహత చక్ర, అలానే ఇంకోటి వచ్చేసి దక్షిణ పదపతి. ఈ రెండు బిరుదులు ఎక్కడ ప్రస్తావించారు, ఎక్కడ పేర్కొన్నారంటే దేవి నాగానిక వేయించినటువంటి ఈ నాన్నగారి శాస్త్రంలో పేర్కొన్నారు. ఓకేనా? ఇలా తర్వాత వచ్చేసి హాతీగుంప ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి అంటే హాతీగుంప శాసనం. సో హాతీగుంప శాసనాన్ని ఎవరు వేయించారు? జనరల్గా బేసిక్గా మనం చూస్తే ఏదైనా చరిత్రకు సంబంధించినటువంటి శాసనాధారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆ వంశానికి లేదా ఆ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు వేయించి ఉంటారు, లేదా ఇంకొకటి వేరే వంశస్థులు లేదా వేరే రాజ్యం వాళ్ళు వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు వేయించుంటారు. వీళ్ళనైనా ఓడించుంటారు, లేదా వీళ్ళకు విజయాల గురించి చెప్పుంటారు అనమాట. కాబట్టి శాసనాధారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వాళ్ళే వేయించినవి, ఇంకోటి వేరే వాళ్ళు వేయించినవి. వాళ్ళు ఓడించిన వాళ్ళైనా ఉండొచ్చు, లేదా వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళైనా వేయించవచ్చు అనమాట. ఇలా రెండు రకాలుగా ఉంటాయి. కాబట్టి హాతీగుంప శాస్త్రాన్ని ఎవరు వేయించారంటే కారవేలుడు. సో కారవేలుడు వేయించాడు. కారవేలుడు ఎవరు? కళింగ పాలకుడు. అంటే వీళ్ళకి శాతవాహనులకి ఎటువంటి సంబంధం లేదు. కారవేలుడు వచ్చేసి కళింగ పాలకుడు, కళింగ ప్రాంతాన్ని పరిపాలించే రాజు అనమాట, కళింగ చక్రవర్తి. సో కళింగ చక్రవర్తి ఈయన ఎందుకు వేయించాడంటే ఈ మొదటి శాతకర్ణిని ఓడిస్తాడు. మొదటి శాతకర్ణికి ఈ కళింగ చక్రవర్తి అయినటువంటి ఎవరు కారవేలుడికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మొదటి శాతకర్ణి ఓడిపోయాడు. ఆ విజయానికి గుర్తుగా ఎవరు? కారవేలుడు హాతీగుంప అనే ఒక శాస్త్రాన్ని వేయించాడు. కాబట్టి ఇందులో కూడా ఆధారం ఉంది. శాతవాహనులు ఉన్నారు, వాళ్ళని శాతవాహన సామ్రాజ్యాన్ని మొదటి శాతకర్ణి పరిపాలించే క్రమంలో ఈ యొక్క కారవేలుడు ఆయన్ని ఓడించాడని చెప్పేసి ఉందన్నమాట ఆ శాస్త్రంలో. కాబట్టి కంటెంపరీ ఆఫ్ ది శాతకర్ణి వన్ను కారవేలుడు ఎవరికి సమకాలీకుడు అంటే మొదటి శాతకర్ణికి. అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని మొదటి శాతకర్ణి పరిపాలించే టైంలో ఈ యొక్క కారవేలుడు కూడా ఉన్నాడు అనమాట. కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఇద్దరికి మధ్య యుద్ధం జరిగి మొదటి శాతకర్ణి ఓడిపోయాడు, ఈ కారవేలుడు గెలిచాడు. దానికి గుర్తుగా ఈ శాస్త్రాన్ని వేయించాడు. సో అర్థమైందా? కాబట్టి డిఫీటెడ్ ది శాతవాహనస్ అనమాట. శాతవాహనులను ఓడించి కన్నాబెన్నా నది వరకు ఆక్రమించుకుంటాడు. సో కన్నాబెన్నా నది అంటే ఏంటి? ఇప్పుడు కృష్ణానది అనమాట. కృష్ణానది. సో ఇప్పుడు మనకు విజయవాడ కృష్ణానది. ఈ కృష్ణానది వరకు కారవేలుడు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. కళింగ దగ్గర నుంచి కృష్ణానది వరకు ఆక్రమించుకుంటాడు అనమాట. తర్వాత మిగతా చక్రవర్తులు వచ్చి మళ్ళీ దాన్ని ఆక్రమించుకుంటారు కారవేలుడు చనిపోయిన తర్వాత. ఓకేనా? దట్స్ ఏ అనదర్ మ్యాటర్. కాబట్టి కారవేలుడు వేయించినటువంటి ఈ యొక్క హాతీగుంప శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ఏమని? శాతవాహనులు ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇమేజ్లో కనిపించేది ఈ రాజుల మందగిరి, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుడి అంటూ అలానే రాజుల మందగిరి యొక్క శాసనం అనమాట అది. ఓకేనా? సో ఇంతవరకు. తర్వాత మనం చూస్తే నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. తర్వాత వచ్చేసి నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ఇంకో ఆధారం వచ్చేసి నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీని ప్రాకృతి అనమాట. ఎవరు వేయించారంట? గౌతమి బాలశ్రీ ఎవరు? సో గౌతమి బాలశ్రీ వచ్చేసి తల్లి అనమాట. ఎవరి యొక్క తల్లి అంటే గౌతమపుత్ర శాతకర్ణి.
మొత్తం శాతకర్ణి వంశంలోనే అతి గొప్ప పాలకుడు, గొప్ప చక్రవర్తి అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అనమాట. ఆయన విజయానికి గుర్తుగా ఈ శాస్త్రాన్ని వేయించింది. ఎవరు వేయించారు? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ ఈ శాస్త్రాన్ని వేయించింది. ఏ భాషలో? ప్రాకృతంలోనే. సో ప్రాకృతంలోనే వేయించింది. ఇందులో ఎవరి టైంలో వేయించారంటే ఇది వశిష్ఠీపుత్ర పులోమావి. సో వశిష్ఠీపుత్ర పులోమావి అంటే ఆమె మనవడు కాలంలో వేయించింది అనమాట. సో అంటే ఈయన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి కాలంలో ఆయన గుర్తుగా, ఎవరికి గుర్తుగా? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలకి గుర్తుగా వాళ్ళ తల్లైనటువంటి గౌతమి బాలశ్రీ నాసిక్ శాస్త్రాన్ని వేయించింది. సో ఇందులో ఏమున్నాయంటే ఆయనకు విజయాలు అనమాట. సో ఆయనకు విజయాలు ఉంటాయి. ఈ విజయాల గుర్తుగా ఆయన్ని ఏక బ్రాహ్మణ అంటారు. సో ఏక బ్రాహ్మణ అనే బిరుదు కూడా ఉంటుంది. ఈ శాస్త్రంలో మెన్షన్ చేస్తున్నారు. ఏక బ్రాహ్మణ అని చెప్పేసి ఒక బిరుదు కూడా ఉంటుంది. ఈ యొక్క శాస్త్రంలో మెన్షన్ చేస్తున్నారు, నాసిక్ శాస్త్రంలో. కాబట్టి ఇప్పటికి కూడా నాసిక్ శాస్త్రం ఉంది ప్రాకృతంలో. సో ఉంది కాబట్టి శాతవాహనులు ఉన్నారని చెప్పేసి ఒక శాస్త్ర ఆధారం. ఇంకోటి వచ్చేసి జునాగఢ్ శాస్త్రం. జునాగఢ్. సో ఇది శాతవాహనులు వేయించలేదు, జునాగఢ్ శాస్త్రం. సో ఇది కూడా హాతీ గుంపాలాగా ఎవరు వేయించారంటే రుద్రదామన్. ఇది సాంస్క్రిట్ అనమాట. సో దీన్ని ఎవరు వేయించారంటే రుద్రదామన్. అసలు రుద్రదామన్ ఎవరు? రుద్రదామన్ వచ్చేసి శకవంశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. శకవంశానికి సంబంధించిన రాజు. ఈయన జునాగఢ్, మన గిర్నార్ ఉన్నాయి కదా గుజరాత్లో ప్రాంతాలు, అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. శకవంశానికి సంబంధించినటువంటి రాజు అనమాట. ఆయన వేయించినటువంటి జునాగఢ్ శాస్త్రంలో కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించబడింది. అలానే ఈ జునాగఢ్ శాస్త్రం అనేది మొదటి సంస్కృత శాస్త్రం మొత్తం మన భారతదేశంలోనే మొదటి సంస్కృత శాస్త్రము. ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఇట్ వాజ్ ఇష్యూడ్ బై రుద్రదామన్ ఆఫ్ శకా డైనస్టీ. శకవంశానికి సంబంధించిన రుద్రదామను ఈ జునాగఢ్ శాస్త్రాన్ని వేయించాడు. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాస్త్రము. తర్వాత మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అనమాట. ఎందుకు ఇది ఉందంటే ఇక్కడ వివాహ సంబంధాలు లేదా వైవాహిక సంబంధాలు ఈ శాతవాహనులకి శకవంశానికి మధ్య, ఎవరెవరికి? శాతవాహనులకి శకవంశానికి మధ్య వివాహ సంబంధాలు ఉంటాయి. శాతవాహన చక్రవర్తికి రుద్రదామని యొక్క కూతురునిస్తాడు. రుద్రదామిక అనే ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంటే శాతవాహన రాజును ఓడించాడు రుద్రదామను. ఓడించి తన్నే అల్లుడు చేసుకున్నాడు. ఓడిపోయిన చక్రవర్తి తన అల్లుడు చేసుకుంటాడు రుద్రదామను. అందుకే శాతవాహనుల గురించి కూడా అందులో ప్రస్తావించబడింది. ఆయన ఎవరంటే వశిష్ఠీపుత్ర శాతకర్ణి. సో మనకి వశిష్ఠీపుత్ర శాతకర్ణి ఈ రుద్రదామని యొక్క కూతురుని చేసుకుంటాడు. రుద్రదామని యొక్క కూతురు, ఆమె రుద్రదామిక అంటాం. సో రుద్రదామిక అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు శాతవాహన చక్రవర్తి. ఆ రుద్రదామిక ఎవరంటే ఈ రుద్రదామని యొక్క కూతురు. నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే శకవంశరాజు శాతవాహనుల మీద దండెత్తి యుద్ధం చేయగా వశిష్ఠీపుత్ర శాతకర్ణి ఓడిపోతాడు. అయినప్పటికీ ఆయన యొక్క ధైర్య సాహసాలన్నింటికి మెచ్చి వైవాహిక సంబంధాలు చేసుకుంటారు. సంధిలాగా చేసుకొని వీళ్ళ కూతురుని చేసుకుంటాడు. రుద్రదామిక నామని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? శకవంశానికి శాతవాహనుల మధ్య మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వైవాహిక సంబంధాలు అనేవి ఉన్నాయి. ఓకేనా? కాబట్టి వాళ్ళకు అల్లుడి గురించి కూడా ఈ శాస్త్రంలో ప్రస్తావించారు. ఇక్కడ చూడండి, ఇమేజ్లో ఉంది కదా, ఈ ఇమేజ్లో ఉండేదే జునాగఢ్ శాస్త్రం అనమాట. మన భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత వచ్చేసి ఏంటంటే బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. బట్టిప్రోలు శాసనం. సో బట్టిప్రోలు శాసనం దీన్ని ఎవరు వేయించారంటే కుబేరుడు అనే పాలకుడు వేయించాడు. సో కుబేరుడు అనే ఆయన దీన్ని వేయించాడు. సో ఇందులో ఏమున్నాయంటే శాతవాహన నగరాలు, అంటే శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి నగరాలు, అనమాట. అంటే ఆ సామ్రాజ్యంలో వాళ్ళు పరిపాలించే మొత్తం సామ్రాజ్యంలో ఎటువంటి నగరాలు ఉన్నాయి? సో మనకి విజయవాడ కావచ్చు, ప్రతిష్టానపురం కావచ్చు, కోటిలింగాల, ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయన్నమాట. కళ్యాణి, ఈ యొక్క ప్రాంతాలు గుజరాత్ వరకు, మనకి గుజరాత్ దగ్గర నుంచి ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ, మహారాష్ట్ర, మనకి విదిశ, మధ్యప్రదేశ్లోని విదిశ వరకు పరిపాలించారు శాతవాహనులు. కాబట్టి ఆ నగరాలన్నీ కూడా ప్రస్తావించారు బట్టిప్రోలు శాస్త్రంలో. తర్వాత వచ్చేసి మేకధోని శాస్త్రం. తర్వాత ఉన్నటువంటి శాస్త్రం వచ్చేసి మేకధోని.
సో మ్యాకడోనీ శాసనం ఇది చాలా ముఖ్యమైనది అనమాట. శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి అంటే శాతవాహన చక్రవర్తులు వేయించినటువంటి శాసనాలలో మ్యాకడోనీ శాసనం కూడా ప్రధానమైనది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది శాతవాహన రూలర్స్. సో ఎందుకంటే దీన్ని ఎవరు వేయించారంటే పులోమావి. సో మూడవ పులోమావి వేయించాడు, పులోమావి 3 అనమాట. సో మూడవ పులోమావి వేయించాడు. ఈ మూడవ పులోమావి ఎక్కడ వేయించాడంటే బళ్ళారి రీజన్. సో మనకి బళ్ళారి తెలుసు కదా కర్ణాటక దగ్గర. అందుకే శాతవాహనులని కర్ణాటక వాళ్ళు అని చెప్పేసి కొంతమంది చెప్పారు చరిత్రకారులు. దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బళ్ళారిలో వేసినటువంటి మ్యాకడోనీ శాసనాన్ని బేస్ చేసుకొని కొంతమంది వీళ్ళు కర్ణాటక వాళ్ళని చెప్పారు. ఓకేనా, చూద్దాం తర్వాత ఎవరెవరు ఏం చెప్పారని. సో ఇది బళ్ళారి రీజన్లో వేశారు. సో లాస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన, ఈయన చివరి పాలకుడు అనమాట. ఎవరు? మూడవ పులోమావి. మూడవ పులోమావి శాతవాహన సామ్రాజ్యము ఆ వంశంలోనే చివరివాడు అనమాట, చివరి పాలకుడు. సో ఇందులో ఒక ఓటు ఉందన్నమాట. ఈ శాసనంలో ఒక ఓటు ఉంది, అదే గుల్మిక అనే ఒక ఓటు ఉందన్నమాట. ఏంటి గుల్మిక అంటే? విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పరిపాలన. సో గ్రామ పరిపాలన గురించి ఇందులో ఉందన్నమాట. సో గ్రామ పరిపాలన గురించి ఇందులో ఉంది. సో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉందన్నమాట, గ్రామ పరిపాలన గురించి ఇందులో ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామ పరిపాలన గురించి ఎవరు చెప్పారు? సో ఎవరు చెప్పారంటే మూడో పులోమావి వేయించినటువంటి బళ్ళారిలో ఉన్నటువంటి ఈ మ్యాకడోనీ శాసనం చెప్పింది. శాతవాహన సామ్రాజ్యంలో కూడా ఈ యొక్క గ్రామ పరిపాలన ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలానే చివరిగా వచ్చేసి ఉన్నాగడు ఆండోయ్ రాక్ అనమాట. సో ఉన్నాగడు ఆండోయ్. సో ఆండోయ్ శిలాశాసనాలు ఇవి చివరిగా ఇవి కూడా. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఉన్నాగడు ఆండోయ్. సో ఆండోయ్ శిలాశాసనాలు కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించడం జరిగింది. సో అర్థమైంది కదా. శాతవాహనులకు సంబంధించి మనము ప్రత్యేకంగా ఏం చెప్పుకున్నాము? వాళ్ళకి సంబంధించి మనం కంప్లీట్గా నాణ్యాలకు సంబంధించి, వాళ్ళ సాహిత్య గ్రంథాలకు సంబంధించి, ఇంకా ఇప్పుడు శాస్త్రాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆధారాలు చరిత్రలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం అది ఇంతవరకు. సో అర్థమైంది కదా. ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ మొత్తం కూడా శాతవాహన సామ్రాజ్యానికి వాళ్ళ యొక్క వంశానికి సంబంధించినటువంటి చరిత్రలో ప్రధానమైన ఆధారాలు.